హలో గైస్, మనం లాస్ట్ టాపిక్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఆర్డర్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కొన్ని సమ్స్ ఒక 6 సమ్స్ చేసాం. అండ్ ఈరోజు ఇంకొక 6 సమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 3e పవర్ ఎక్స్ 3e పవర్ ఎక్స్ tan y ఏంటండి tan y dx ప్లస్ 1 మైనస్ e పవర్ ఎక్స్ secant square by dy ఈక్వల్స్ టు 0. ఓకేనండి, మనకి వచ్చిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను అదే చేస్తాను చూడండి. 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ కదండి, secant స్క్వేర్ బై dy అంతే కదా. ఈ పార్ట్ని ఇటు ఉంచుకున్నాను గైస్, అండ్ వాట్ ఎవర్ ద నెక్స్ట్ పార్ట్ అనేదాన్ని ఇటు చేస్తున్నాను, ఇటు పంపిస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, -3 ఈ పవర్ ఎక్స్ tan y అండ్ dx అంతే కదా. చూడండి, చూసారు గైస్, ఇక్కడ నాకు మైనస్ ఉంది అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ మైనస్ టు దిస్ సైడ్. ఓకే, రెండు వైపులా నేను మైనస్ ఇంటూ చేస్తాను, అంతేనా. మన వర్డ్స్లో చెప్పుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ పవర్ ఎక్స్ -1 secant స్క్వేర్ బై dy అంతే కదా గైస్. అండ్ హియర్ వి విల్ గెట్ 3 ఈ పవర్ ఎక్స్ అండ్ dx ని ఉంచుకుంటున్నాను గైస్, అండ్ tan y ని నేను ఈ టైప్ తెచ్చుకుంటున్నాను. అక్కడ ఇంటూ అవుతున్న టర్మ్ ఈ టైప్ వస్తే మనకి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అండ్ అగైన్ సిమిలర్ గా ఈ పవర్ ఎక్స్ -1 కూడా నేను ఆ టైప్ తెచ్చుకుంటే ఏమవుతుంది మనకి secant స్క్వేర్ బై dy అండ్ ఇది tan గైస్, tan y ఈక్వల్స్ టు 3 ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ -1 dx. ఓకే గైస్, ఇప్పుడు మనం మన వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద తెచ్చేసుకున్నాం. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏవైతే మనకి dy అండ్ dx ఉంటాయో, ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర, వై టర్మ్స్ అన్ని ఒక దగ్గర తెచ్చుకుంటాం, అంతేనా. తెచ్చుకొని ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. ఇప్పుడు చూడండి గైస్, ఈ tan y అనేది డినామినేటర్ లో ఉంది అండ్ న్యూమరేటర్ ఇట్ హాస్ secant స్క్వేర్ y. దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను ln ఆఫ్ tan y కింద రాసుకోవచ్చు కదా గైస్. అండ్ నెక్స్ట్ 3 e power x -1 and in numerator derivative of this function. We can also write this as ln of e power x -1 అంతే కదా గైస్. ఎలా రాస్తాను ఇది, we had a formula, మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి, f dash of x by f of x into dx. ఇఫ్ ఈ ఫంక్షన్ మనం ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది మనకి ln of f of x వస్తుంది కదా, అంతే కదా, ln of f of x. సిమిలర్ గా నేను అలా రాసుకున్నాను గైస్ ఇది. ఓకే, మనం అలా రాసుకున్నాం. అండ్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఒక టర్మ్ వస్తుంది, అదేంటండి, కాన్స్టెంట్, బికాస్ ఇట్ ఈస్ ఇండెఫినేట్. ఓకే, ఇండెఫినేట్ అంతే గైస్. అంతటితో అయిపోయిందా? నో, ఇంకా అవ్వలేదు. మనం ఏం చేసుకోవాలి, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ln ఆఫ్ ఈ పవర్ ఎక్స్ -1 పవర్లో 3 రాసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ సి ఎలాగ ఉంటుంది, అండ్ దిస్ సైడ్ మనకి ln ఆఫ్ tan y ఉంటుంది గైస్, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏం చేస్తాం గైస్, ఇది ఈ టైప్ తెచ్చుకుంటాం. ఈ రైట్ సైడ్ టర్మ్ ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే ఏమవుతుంది గైస్, మనకి అప్పుడు ln ఆఫ్ tan y మైనస్ ln ఆఫ్ ఈ పవర్ ఎక్స్ -1 పవర్ 3 ఈక్వల్స్ టు సి అంతే కదా గైస్. log a మైనస్ log b ఏమవుతుంది, log a బై b కదా. సేమ్ అదే ఫార్మాట్ నేను రాసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది, ఈక్వల్స్ టు సి గైస్, అంతే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, tan y divided by e power x -1 whole 3 which is equals to e power c. మనకి e power c అనేది కాన్స్టెంట్ గైస్, k అని రాసుకుంటున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, tan y ఈక్వల్స్ టు e power x -1 whole power 3 into k, అంతేనా.
ఇది ఏంటి మనకి, ఇట్స్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఇది జనరల్ సొల్యూషన్. చూసారా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ మీకు ఏ ప్రాసెస్లో అయినా కష్టం అనిపించిందా? ఎవ్రీ స్టెప్ మనకి ఈజీయే, బట్ వీ జస్ట్ లాజికల్గా థింక్ చేయాలి. అండ్ మనకి థింకింగ్ రావాలంటే మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. అంటే మ్యాథ్స్లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చి గైస్ ఇక్కడ చూడండి, ఇది మనకి dy/dx ఉంది కదా గాయస్. ఇక్కడ చూస్తే నేను నాకు 4x + y + 1² ఇది ఒరిజినల్ గేట్ గైస్. 4x + y + 1 అనేది మనకి ఒక స్ట్రైట్ లైన్, అంతే కదా. అండ్ ఈ కేసులో మనం ఎలా చేస్తామంటే వాట్ ఎవర్ ది స్ట్రైట్ లైన్ ఇచ్చారో దాన్ని మనం యూ అనుకుంటాం. ఓకే, వి టేక్ ఇట్ యాజ్ యూ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, యూ తీసుకున్నాం కదా, వి వాంట్ ఇట్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్లో తెచ్చుకోవాలి. ఓకేనా, రీప్లేసింగ్ dy/dx is du/dx. ఓకే, రీప్లేసింగ్ dy/dx విత్ du/dx. అప్పుడు నేను చేస్తే ఏమొస్తుంది గైస్, నాకు 4 + dy/dx ఇట్ విల్ బి మనకి du/dx. అంతే. dy/dx ని ఎలా రాసుకోవచ్చు గైస్, du/dx -4. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తాం, మనం రీప్లేస్ చేస్తాం. మనకు అప్పుడు ఏమవుతుందండి, du/dx du గైస్ -4 = u². du/dx ఏమవుతుంది గైస్ మనకి, చూడండి ఇక్కడ u² + 4, అంతేనా. అండ్ అవర్ నెక్స్ట్ స్టెప్ ఎలా చేస్తామో చూడండి గైస్. ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద మార్చుకోవాలి. ఓకే, ఇట్స్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఇస్తారు, అందుకని మనకి ప్రాసెస్ అవసరం లేదు. మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఈక్వేషన్ మార్చుకొని. మనకి ఫస్ట్ ఆర్డర్లోనే బోల్డ్ టైప్స్ ఉన్నాయి, మనం అందులో ఏ టైప్ అని చూసుకొని చేసుకోవాలి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎప్పుడు వాడగలం, వెన్ x అండ్ y వేరియబుల్స్ని సపరేట్గా ఫంక్షన్స్ రాసుకున్నప్పుడు మనం చేయగలం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనేది, అదర్వైజ్ మనం చేయలేం. అండ్ ఈ కేసులో చూడండి, మనం సపరేట్ చేసుకున్నాం. ఓకేనా, యూ అంతా ఇటేపు తెచ్చుకున్నాను అనుకోండి, ఏమవుతుంది నాకు, ఇక్కడ చూడండి గైస్, du అని ఉంది కదా, du/u² + 4 = dx సపరేట్గా రాసుకున్నాను గైస్. నా ఇంటిగ్రేట్ చేస్తాం మనం, అంతేకా. ఒక్కసారి చూసుకున్నానంటే గైస్, ఇక్కడ మనకు 4 ఉంది అండ్ u² ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని du/u² + 2² కింద రాసుకుంటాను, విచ్ ఈస్ గివెన్ యాజ్ dx + c, అంతే కదా గైస్. చూడండి, అండ్ అవర్ నెక్స్ట్, మీకు ఇక్కడ వరకు అర్థమైపోయింది, u² + a² రాసానంటే మీకు అర్థమైపోయి ఉండాలి. ఓకే, మనం ఏం చేస్తున్నాం అనేది అంతే గైస్, మీరు అనుకున్నదే. ఇట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్. బట్ నేను ఇక్కడ ఏం చెయ్యాలి, u² కామన్ తీయాలి, అంతేనా. ఎందుకు, బికాజ్ మనకి ట్యాన్కి ఏమొస్తుంది గైస్, 1 + u²/, ఇదిగోండి ఇలాగ కదా మార్చుకోవాలి. ఓకే, ఇలాగే కదా మార్చుకుంటాం, ఇంటూ du విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x + c, అంతే కదా గైస్. dx ఇంటిగ్రేషన్ మనకి x. అండ్ గైస్ మనకి ఇది ఏం ఎలా రాసుకోవచ్చు, దీని టర్మ్ మొత్తాన్ని ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 ఇంటూ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ u/2 ఇంటూ du = x + c, అంతే కదా గైస్. మీరు ఇది చూసుకుంటే ఏమవుతుంది, మనకి రెండు రివర్స్ ప్రాసెస్ కాబట్టి ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ u/2 వస్తుంది గైస్, అంతేనా. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x + c. మనకి u అంటే ఏమనుకున్నాం గైస్, ఇనిషియల్గా 4x + y + 1. దెన్ మనకి u వచ్చేప్పటికి ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 4x + y + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది గైస్, x + c. మనకి ఫైనల్గా వచ్చింది సొల్యూషన్ అది గైస్. అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి ఏంటండి,
dy by dx equals to cos of x plus y plus sin of x plus y. గైస్ ఇక్కడ చూడండి ఈ కేస్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే లాస్ట్ టైం చేసిన సమ్లో ఇక్కడ మనకి సైన్ ఇచ్చారు, ఇక్కడ సైన్ ఇచ్చారు, బట్ హియర్ లోపల మనకి ఏంటి యాంగిల్ వాల్యూస్ అనేవి మారింది, ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్ మైనస్ వై ఇచ్చారు. బట్ ఈ కేసులో మనకి అంతా ఓకే, బట్ ఓన్లీ మనకి రేషియోస్ డైరెక్ట్ గా డిఫరెంట్ తీసుకున్నారు. ఇక్కడ సైన్ అండ్ ఇక్కడ కొసైన్ తీసుకున్నారు. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ వైని ఫస్ట్ ఇనిషియల్ గా యూ అనుకుంటాము, అండ్ మనం దీన్ని చేస్తే ఏమొస్తుంది డివై బై డిఎక్స్ తీసుకుంటే మనకి డియూ బై డిఎక్స్ మైనస్ 1 వస్తుంది గైస్, అంతేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మనం ఏం చేస్తాం, డివై బై డిఎక్స్ ని రీప్లేస్ చేస్తాం విత్ డియూ బై డిఎక్స్ మైనస్ 1. మనకి ఏమవుతుంది ఈ కేసులో కాస్ యూ ప్లస్ సైన్ యూ అవుతుంది గైస్, అంతేనా. అండ్ ఇప్పుడు నేను డియూ బై డిఎక్స్ అలా ఉంచుకొని ఇవన్నిటి పంపించుకున్నాను, దెన్ ఐ క్యాన్ రైట్ ఇట్ యాస్ 1 ప్లస్ కాస్ యూ ప్లస్ సైన్ యూ. మీకు అర్థమై ఉంటుంది 1 ప్లస్ కాస్ యూని ఎందుకు తీసుకున్నాను ఫర్దర్ గా మనం సాల్వ్ చేయడానికి. మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చూసుకున్నట్టయితే గైస్ డియూ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ యూ. 1 ప్లస్ కాస్ యూని ఎలా రాసుకోవచ్చు గైస్, వీ కెన్ రైట్ 2 కాస్ స్క్వేర్ యూ బై 2, అంతే కదా గైస్. అండ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 సైన్ యూ బై 2 అండ్ కాస్ యూ బై 2, అంతే కదా గైస్. చూడండి ఇప్పుడు నేను డియూ బై డిఎక్స్ అలా ఉంచుకొని ఇక్కడ నేను 2 కాస్ స్క్వేర్ యూ బై 2 అనేది కామన్ తీస్తే 1 ప్లస్ మనకి ఏమవుతుంది ఇది tan యూ బై 2, అంతే కదా గైస్. ఎందుకు, బికాస్ నేను ఇక్కడ కాస్ స్క్వేర్ యూ బై 2 అనేది కామన్ తీసాను. ఓకే 2 అండ్ కాస్ స్క్వేర్ యూ బై 2, ఓకే tan యూ బై 2. ఒక్కసారి చూడండి 1 బై కాస్ స్క్వేర్ యూ బై 2 అంటే ఏమని రాసుకోవచ్చు, ఇట్ ఈస్ సీకన్ స్క్వేర్ యూ బై 2, ఓకేనా. మనకి ఏదైతే 2 ఇక్కడ ఉంచుకున్నామో అది కూడా ఇక్కడ తెచ్చుకుంటాం, ఓకే ఇక్కడ తెచ్చుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి అప్పుడు మనకి ఏమవుతుంది ఇట్ ఈస్ అవర్ వాల్యూ. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ యూ పెట్టాలి గ్యారంటీగా. ఇప్పుడు ఈ రెండు వైపులు ఇంటిగ్రేట్ చేయండి. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, వాట్ ఎవర్ దిస్ టర్మ్ ని మనకి ఇది ఇట్స్ ఎ ఫంక్షన్ అండ్ వాట్ ఎవర్ ద పైన ఉందో మనకి పార్ట్ ఇట్స్ డెరివేటివ్. ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారంగా దీన్ని ఎలా రాసుకోవచ్చు ln ఆఫ్, ఓకే ln ఆఫ్ ఏమని రాయొచ్చు 1 ప్లస్ tan u బై 2. ఎలా రాయొచ్చు ln ఆఫ్ 1 ప్లస్ tan u బై 2. అండ్ ఇక్కడ మనకి వచ్చేపోతుంది గైస్ dx ఇంటిగ్రేషన్ ఇట్ విల్ బి x ప్లస్ c, అంతేనా. మనకి ఇక్కడతో సొల్యూషన్ అయిపోయిందా, లేదు. ఎందుకు, we have to replace u with our initial whatever we take that variables. Then ln of 1 plus tan of u అంటే ఏంటంటే మనకి ఇది గైస్ ఇదేంటి మనకి, ఇది మన ఒక నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వైని మనం యూ అనుకుంటున్నాం గైస్ ఈ కేసులో. అప్పుడు మనకి మొత్తం ఏమవుతుంది డివై బై డిఎక్స్ అనేది నేను అటే కూడా పంపించుకుంటున్నాను ఈ ఫంక్షన్స్ని. అప్పుడు మనకి ఏమవుతుంది యూ మైనస్ ఏ ఇంటూ యూ మైనస్ బి, ఇదేంటి యూ ప్లస్ ఏ అండ్ ఇట్ ఈస్ యూ ప్లస్ బి. అండ్ ఇఫ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బిఫోర్ ఎక్స్పాన్షన్ నేను ఏం చేస్తున్నాను గైస్ అంటే ఇక్కడ డివై బై డిఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రాసుకుంటే మనకి ఏమవుతుంది డియూ బై డిఎక్స్ మైనస్ 1 గైస్. అండ్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను, ఓకే -1, ఓకే ఇలా రాసుకున్నాం. అండ్ దీన్ని ఏమని చేస్తామంటే మనం u మైనస్ ఏ ఇంటూ యూ మైనస్ బి బై యూ ప్లస్ ఏ అండ్ యూ ప్లస్ బి, ఓకే గైస్. ఫర్దర్గా దీన్ని మనం చేస్తే మనకి డియూ బై డిఎక్స్ అనేది ఏమొస్తుంది గైస్, ఇది ఫైనల్గా వచ్చేది ఏమొస్తుంది 2u స్క్వేర్ ప్లస్ ఏబి వస్తుంది గైస్, ఓకేనా. బై యూ స్క్వేర్ ప్లస్ బై టేకింగ్ యూ ఎస్ కామన్ ఏ ప్లస్ బి, అంతే కదా, ఏ ప్లస్ బి.
అండ్ ఇక్కడ మనకి ఏబి వస్తుంది గైస్. ఇక్కడ నేను ఏం చేస్తాను ఈ కేసులో, ఈ పార్ట్ 2ని ఇక్కడ ఉంచుకుంటాం మనం. అండ్ రిమైనింగ్ పార్ట్ మనం ఏం చేస్తాం, వేరియబుల్ సెపరబుల్ పాత్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కేసులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా యూ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ u of a plus b guys, which is divided by u square plus ab into du equals to ఏంటండి మనకి 2dx అంతేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను చేస్తే మనకి ఏమొస్తుంది గైస్, 1 ప్లస్ దీన్ని a ప్లస్ b అలా ఉంచుకుంటే మనం u బై u స్క్వేర్ ప్లస్ ab. ఓకేనా, దీన్ని ఏం చేస్తాం, ఎంటైర్ టర్మ్ని వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ du, ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్. ఈ కేసులో గైస్ నేను ఏం చేస్తున్నానంటే, మనకి యూ అంటే గుర్తుంది అందరికి, ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ నాకు యూ వస్తుంది గైస్, అండ్ ఇక్కడ నేను ఏ ప్లస్ బి కామన్ తీస్తే నాకు ఇక్కడ ఫంక్షన్ ఉంది అండ్ పైన దాని డెరివేటివ్ ఉంది, బట్ 2 లేదు నాకు అంతే. ఇక్కడ నేను ఏం చేస్తాను ఈ కేసులో 2 ఇక్కడ అండ్ ఇక్కడ నేను ఒకేలా మల్టిప్లై చేసుకుంటే మనకు సరిపోయినట్టే. అండ్ అట్ కేసు నాకు బై 2 కామన్ వచ్చి మనకి ఏమొస్తుంది, టీస్ ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారంగా అయితే 1 బై ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది మనకి ln లాగ్ ఫంక్షన్ వస్తుంది, అంతే కదా. అండ్ ఇక్కడ ln ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ ఏబి గైస్, అంతేనా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి గైస్, 2x ప్లస్ సి. ఓకేనా, ఎందుకు, సి ఈజ్ ఎ కాన్స్టెంట్. మన యూ అంటే ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్ వై ఉంచుకుంటే మనకి ఏ ప్లస్ బి బై 2 అండ్ ln ఆఫ్ x plus y whole square plus ab which is equals to 2x plus c, అంతేనా. ఓకే, 1,1 నుండి ఇట్ ఈస్ ఎ పాయింట్, ఒక కర్వ్ అనేది పాస్ అవుతుంది. అండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు మనకి ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ y minus yx of dx and again here plus x plus xy of dy ఈక్వల్స్ టు 0 గైస్. ఓకేనా, మనకి ఇది ఇచ్చారు, మనం ఇక్కడ ఏంటి కర్వ్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకేనా, మనకి పాయింట్ ఇచ్చారు అండ్ ఈ పాయింట్ ఎందుకు ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అండ్ ఈ కేసులో నేను ఏం చేస్తాను గైస్, ఇక్కడ నేను కొంచెం బాగా చూడండి, ఈ కేసులో ఏం చేయొచ్చు మనం, ఇక్కడ నేను ఎక్స్ కామన్ తీయచ్చు, అంతేనా, ఎక్స్ కామన్ తీయచ్చు. అండ్ ఇక్కడ ఏం తీయచ్చు, వై కామన్ తీయచ్చు. ఓకేనా, అప్పుడు నాకు ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై కదా, అండ్ ఇట్ ఈస్ డిఎక్స్. అండ్ ఇక్కడికి ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ వై డివై ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇక్కడతో ఒక స్టెప్ క్లియర్ చేసాం. అండ్ మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం లేదు, అది మన అదృష్టం. ఓకేనా, అదర్వైజ్ సమ్ అనేది లెందీగా అవుతుంది. లెందీ సమ్ అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం మిస్టేక్స్ చేస్తాం, ఎందుకు, టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగా మనం కొన్ని పార్ట్స్లో ఏంటంటే మనకి వచ్చిందనే ఫీలింగ్లో కొన్ని టర్మ్స్ని ఏం చేస్తాం, డీప్గా చూడడం, అక్కడే తప్పు చేస్తాం. చిన్న మిస్టేక్ అనేది మొత్తం ఈక్వేషన్ని తప్పు చేస్తుంది. అండ్ ఇక్కడ నేను డివై బై డిఎక్స్ కదా మనకు కావాలి, అండ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై ఆఫ్ డివై నీటి ఉంచుకొని అండ్ రిమైనింగ్ టర్మ్ నెట్ పంపించుకుంటాను కదా. అప్పుడు నాకు ఏమవుతుంది, వై ఇంటూ ఎక్స్ మైనస్ 1, మనకి మైనస్ వస్తుంది ఒరిజినల్గా, నేను ఆ మైనస్ని ఇంటీరియర్గా తీసుకుంటే మనకి ఎక్స్ మైనస్ 1 వచ్చింది నాకు, అండ్ డిఎక్స్. నాకు కావాల్సిన ఏంటి గైస్ ఈ కేసులో, వై టర్మ్స్ అనేవి ఒక దగ్గర ఉండాలి. ఓకేనా, బికాస్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకేనా, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద మార్చుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి, వై ఇటు తెచ్చుకున్నాం, అప్పుడు 1 బై వై ప్లస్ 1 ఆఫ్ డివై. అండ్ ఎక్స్ నట్ తెచ్చుకుంటే గైస్ మనకి 1 మైనస్ 1 బై ఎక్స్ ఆఫ్ డిఎక్స్. ఇంటిగ్రేట్ చేయండి ఇప్పుడు బోత్ సైడ్స్ కాన్స్టెంట్ పెట్టి, మనకి ఏమొస్తుంది, ln వై ప్లస్ వై, అంతేనా, ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ln ఎక్స్ ప్లస్ సి, అంతేనా. అంతే కదా గైస్, మనకి ఈ పాయింట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఈ పాయింట్,
ఈ సి వాల్యూ కనుక్కోవడం కోసం ఇచ్చారు మనకి. ఇది మన కర్వ్ ఒక ఈక్వేషన్, ఓకేనా. సో కర్వ్ ఒక ఈక్వేషన్, సి వాల్యూ మనం కనుక్కోవాలి ఈ కేసులో, ఓకేనా. ఓకే గైస్, మనకి ఈ వాల్యూలో సి కనుక్కోవాలి. ఓకే, మీరు ఒకసారి వేయండి పాయింట్లో. అప్పుడు ఏమొస్తుంది మనకి అంత వేసినప్పుడు 1 వేస్తే 0 y వాల్యూ అండ్ ఇది 1 అండ్ ఇక్కడ మరి 1 మైనస్ 0 అంతేనా, ప్లస్ సి. మనం ఒకవేళ తీసుకుంటే మనకి సి ఏమొస్తుంది 0, సి 0 వచ్చింది అంటే మనకి సి ఉండదు, ఓకేనా. వితౌట్ సి మనం దీన్ని సాల్వ్ చేయండి. నాకు ఏమవుతుంది, ముందు ఈ రెండు xy ఒక దగ్గరికి ln వాల్యూస్ ఒక దగ్గరికి ln y ఉందండి, ln y నాకు ప్లస్ ln x ఈక్వల్స్ టు x మైనస్ y, అంతే కదా. ఇప్పుడు చూడండి నాకు ఏమొస్తుంది, ఇది xy ln xy అయినా ఎందుకు log a ప్లస్ బి ఫామ్లో ఉంది అనేది x మైనస్ y అండి. నాకు ఇక్కడ చూసుకుంటే ఏమొస్తుంది, xy ఈక్వల్స్ టు ఈ పవర్ x మైనస్ y. ఇది మన యొక్క కర్వ్ ఒక ఈక్వేషన్.